కన్వర్షన్స్ జరిగిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళ అనుభవాలు అడుగుతాం. ఓకే, వెళ్ళిపోయారు, బాగానే ఉంది, మరి తిరిగి వచ్చినప్పుడు కూడా అడగాలి కదా, ఎందుకు వస్తున్నావమ్మా నువ్వు అని చెప్పి ఖచ్చితంగా అడుగుతాం కదా. Yes. కొన్ని ఉదాహరణలు చెప్తే మీరు అసలు చాలా విచిత్రంగా ఫీల్ అవుతారు మీరు. చిన్న ఎగ్జాంపుల్, కొన్ని మండలాలు గ్రామాలు చెప్పకూడదు నేను ఓపెన్ కానీ. ఓకే, సో అండ్ సో మండలం అండ్ సో అండ్ సో గ్రామం ప్రత్యేక పూజ అని పెట్టాం. 17 మంది వెనక్కి వచ్చారు ఒక కార్యక్రమంలో. ఓకే, అందులో ఒక అమ్మాయిని ఒక్కొక్కరిని అడుగుతాం కదా, అమ్మ నువ్వు ఎందుకు వస్తున్నావు అని అడిగి, తిరిగి నువ్వు స్వధర్మంలోకి ఎందుకు వస్తున్నావు. ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆవిడ చెప్పింది ఏంటంటే, మీ ఇంట్లో మా ఇంటి ఆయన హిందూ ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటాడు, నేను మాత్రం చర్చికి వెళ్తూ ఉంటాను, నన్ను ఎప్పుడు కాదనలేదు. అలా అని చెప్పి వెళ్ళొద్దు అని అనలేదు, అవును అనలేదు, కాదనలేదు, దానికి సంబంధించి ఎటువంటి లేదు. అయితే ప్రతి నెల ఆవిడ పాస్టర్ గారికి ఒక 50 రూపాయలు దశం భాగం అని చెప్పి ఇస్తుంది.